పిల్లల కోసము గవ్వలు చేస్తున్నాం. గవ్వలు ఎప్పుడు చేసినా మేము మైదా పిండితో చేస్తాము. ఈసారి గోధుమ పిండితో చేస్తున్నాము. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కదా, ఇంట్లో ఎక్కువ టైం ఉంటారు. ఊకే ఏమైనా ఉన్నాయా తినడానికి అని అడుగుతారు. ఇలా వాళ్ళు తినడానికి ఏమైనా చేసి పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు మనల్ని ఒర్రియకుండా ఉంటారు. మా పిల్లలైతే ఇంట్లో ఎన్ని చేసినా మళ్ళీ బయట ఫుడ్ కావాలి. అప్పుడప్పుడు ఎగ్ పప్పులు, నూడిల్స్ కొనుక్కొచ్చుకొని తింటారు. మొన్న బోందు ఎలా చేశాను అని లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. బోందు హాట్ కదా, స్వీట్ కూడా ఒకటి ఉంటే బాగుంటదని బెల్లం పాకంతో గవ్వలు చేస్తున్నా. ఒక దిక్కు నేను బోందు కాలుస్తుంటే మా తోటి కోడలు గవ్వలు చేస్తుంది. గవ్వలు చేయడం నాకైతే ఇష్టం. గవ్వలు చేసే చెక్కతో పైన ఇలా పెట్టి అంటుంటే నాకైతే భలే అనిపిస్తుంది. అందుకే బోందు కాల్చేదాన్ని మరి వచ్చి నేను కొన్ని చేస్తా అని చేస్తున్నా. గవ్వలు చేయడం ఈజీ, కానీ ఈ చిన్న చిన్న బాల్స్ చేయడమే కష్టం అనిపిస్తుంది. ఇవి మొన్న సండే చేసాము. మా ముగ్గురు పిల్లల్ని పట్టుకొని ఏదైనా చేయడం అంటే ఇబ్బంది. ఇవి చేసేటప్పుడైతే మా పిల్లలు ఇంట్లో లేరు. సాటర్డే సండే 2 days హాలిడేస్ రావడంతో మా పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పిల్లల అల్లరి లేదు కదా అని నేను మా తోటి కోడలు డిసైడ్ అయ్యి బోందు గవ్వలు చేసాము. ఇంకా బెల్లంతో లడ్డూలు కూడా చేసాము. ఈ గవ్వలైతే కాలడానికి చాలా టైం పడుతుంది. ఇలా పిల్లల కోసం తినడానికి ఏమైనా చేసి పెట్టినాం అనుకోండి, వాళ్ళు చేసే అల్లరి అనే యుద్ధానికి ఇవి మనకు ఆయుధాలు. మేము ఇవి చేయడము వంట చేయకముందే పొద్దున్నే 10 కల్లా స్టార్ట్ చేసాము. ఫస్ట్ బోందు చేసాము. అయిపోయాక ఇక గవ్వలకు మొత్తం కాల్చుకునేసరికి 12:30 అయ్యింది. ఇక బాగా లేట్ అయిపోయింది కదా అని గవ్వలన్నీ కాల్ చేసి పక్కకు పెట్టేసి వంట చేసాము. పెద్ద గ్యాస్ స్టవ్ తీసేసి ఇక బెల్లం పాకమే కదా ఏముందిలే అని చిన్న గ్యాస్ స్టవ్ మీదనే చేస్తున్నాం. గవ్వలు కాల్చిన వెంటనే బెల్లం పాకంలో వేయాలి అని ఏం లేదు. ఇక్కడ నేను 6 గ్లాసుల గోధుమ పిండికి 2 గ్లాసుల బెల్లం తీసుకున్నాను. జస్ట్ అలా బెల్లం తరిచేటట్టు మాత్రమే వాటర్ పోయాలి. ఇలా బెల్లం పాకం ముద్దకు వచ్చే వరకు పట్టుకోవాలి. ఇలా ముద్దకు రాగానే ఇక గవ్వలన్నీ బెల్లం పాకంలో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇక స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి గవ్వలు అందులో వేయగానే. ఇక్కడైతే నాకు గవ్వలు కిందికి పైకి కలిపి నా చెయ్యి అయితే మస్తు నొప్పి లేసింది. కానీ ఏం చేస్తాం చెప్పండి, పిల్లల కోసం తప్పదు కదా. చల్లగైనాక ఇలా అవుతాయన్నమాట గవ్వలు బోందు సండే చేసాము. ఇవే కాకుండా బెల్లంతో ఇంకొక వెరైటీ లడ్డు కూడా చేసాము. ఈ లడ్డూలేమో సాటర్డే చేసాము. పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు అన్ని కొంచెం దూరగా వేయించాము. ఇవన్నీ కలిపి కొద్దిగా బెల్లం వేస్తూ మిక్సీ పట్టి చేసాము. ఇవన్నీ ఉండేసరికి నేను మా పిల్లల అల్లరిని కొంచెమైనా భరించగలుగుతాను. మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే అబ్బా ఎంత అల్లరి చేస్తారు, ఇటు ఉడుకుతారు, ఏమున్నాయి మమ్మీ తినడానికని వచ్చి అడుగుతారు. ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే చేసినవన్నీ చదవడం ఇంకొక ఎత్తు. పెద్ద గ్యాస్ స్టవ్ కింద పెట్టడము, పైన పెట్టడం, పెద్ద మూకుడు పైనుంచి తీయడము, తోమడము, అయిపోయాక అందులో నూనె తీసి వేరే దాంట్లో పోయడము, అన్ని చదువుకొని ఊడ్చుకునేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది. ఇంతకీ నేను చేసిన లడ్డు, బోందు, గవ్వలు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్, మరి ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.